మరి మనము ప్రార్థించి ఎదురు చూచి ఈనాటి ఈ శిలువ ధ్యానములను ఈ రీతిగా కొనసాగించుటకై 40 దినముల ఉపవాస దినములను ప్రతిదినము దేవునికి సమీపముగా ఉంటూ నూతనమైన వర్తమానములను దైవజనుల ద్వారా నూతనమైనటువంటి ఆశీర్వాదములను పొందుట కొరకు దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ప్రభు పేరిట వందనాలు. కీర్తన పాడుకొని అనంతరము వాక్యము కొరకై సమయాన్ని దైవజనులకు అప్పగించుకుందాం. ప్రైజ్ గాడ్. స్తోత్రం. అందరూ కలిసి సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని గర్పరచుకున్నారు. ఏదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మూలము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఏదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మూలము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవం దిగి వచ్చింది యేసుని రూపంలో, అవకాశం మనకొచ్చింది పరలోకం చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యక్తం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. స్తోత్రం. అందరూ కలిసి సంతోషంగా దేవుని కనపడతాం. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్నీ పోయేనేనని చెప్పెను యేసయ్యా. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా. చేపలోటిలో శకెలు ఉందని తెలిసిన ఆయనకు, సృష్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు. చేపలోటిలో శకెలు ఉందని తెలిసిన ఆయనకు, సృష్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు. దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తను కొదువు కలిగి జీవించాడు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తను కొదువ కలిగి జీవించాడు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందినవరు. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో.
చప్పట్లు కొట్టి దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుందాం. తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా, రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రారయ్యా. తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా, రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రారయ్యా. నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు, దూరం భారం అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు, దూరం భారం అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. ఈ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పు దిద్దుకొని రావయ్యా. ఈ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పు దిద్దుకొని రావయ్యా. అందరు కలిసి ఇదే ఎటువైపు అదే రక్షణ పొందిన వ్యర్థము. ఉండేరెవరు పోయేరెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. స్తోత్రం. క్రీస్తు వచ్చే వేళ ఏంది? సిద్ధపడుతున్నావా సంగమా? ఆత్మీయ యాత్రలను బాటసారులను ఎరిగి ఉన్నావా? ఎస్. క్రీస్తు వచ్చే వేళైనది సిద్ధపడవయ్యా, ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. క్రీస్తు వచ్చే వేళైనది సిద్ధపడవయ్యా, ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. నీ దుఃఖ దినములను అందం మార్చే దేవునితో, రాత్రిలే నీ లోకములో నిత్యము యేసుని వెలుగులో. నీ దుఃఖ దినములను ఆనందముగా మార్చే దేవునితో, రాత్రిలే నీ లోకములో నిత్యము యేసునిలో. సంచరించుటకు నీవు సంతోషించుటకు నూతనముగా జన్మించి నీతి వస్త్రములు ధరించును. సంచరించుటకు నీవు సంతోషించుటకు నూతనముగా జన్మించి నీతి వస్త్రములు ధరించును. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవము దిగి వచ్చింది ప్రభు యేసుని రూపములో, అవకాశం మనకొచ్చింది పరలోకం చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఏదెవరు ఏదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో.
మంచిది. దేవుని ఉన్నత నామములో మనం ఎదురు చూసి ప్రార్థించిన రీతిగా దేవుని సన్నిధిలో వర్తమానం అందించుటకై దేవుని దాసులను మన మధ్యకు నడిపించున్నారు. బైబిల్ పఠనము చూసుకొని అనంతరము వాక్య భాగాన్ని దేవుని దాసులకు అప్పగిద్దాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి 1-2 వాక్యాలు, 12, 13, 14 వాక్యాలు. తబిత వచ్చి బైబిల్ పఠనము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం మొదటి 1-2 వాక్యాలు, అనంతరము 12, 13, 14 వాక్యాలు. 15 వరకు చదివినా కూడా పర్వాలేదు. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినమున అంధకారమయముగా ఉండును, మహా అంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడని ఎడల చెప్పగలడు, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. మంచిది. బైబిల్ పఠనం చేసినటువంటి సహోదరుని దేవుడు బహుగా దీవించుగాక. మరి మనం ఎదురు చూసిన దైవజనులు మన మధ్యలో ఉన్నారు. సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసి దేవుని దాసులు ఒలివా మినిస్ట్రీస్ సేవకులు మరి మంచారాజు గారు మన మధ్యలో ఉన్నారు. బ్రదర్ మరి చక్కగా ఆహ్వానించగానే మన యొక్క మాటను మన్నించి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల నాయన, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ఈ సిలువ దహనముల క్రమములో నైనా ప్రతిదినము ఒక దైవ దాసుల ద్వారా ఉన్నతమైన ఉపదేశమును బోధించు నీ దాసుల ద్వారా మీరు నిలవబెట్టుకుని నూతనమైన ఉపదేశం నీ బిడ్డలకు మీరు బోధిస్తున్న విధానాలను బట్టి స్తోత్రాలు. విశేషంగా ప్రభువా, ఈ దినమున మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు నాయన బ్రదర్ మంచ రాజు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. నాయనా, నీ దాసుడు నీ పక్షం నిలబడిన ఉండగా ఉన్నతమైన ఉపదేశమును మీరు బోధించి నీ దాసులు మీరు అభిషేకంతో నుంచి ఉన్నతమైనటువంటి వాక్యముల ద్వారా నీ బిడ్డలకు కావలసినటువంటి శ్రేష్టమైన ఆత్మీయ ఆహ్వానం అందించిన కృప చూపమని
మీ దాసునికి మీరు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ చిన్న కుగ్రామమును ప్రేమించి నీ దాసుని నాయన ఈ సమయంలో తండ్రి నాయన నీ పక్షం నిలబడి ఉండగా మీరే నీ బిడ్డను ఎత్తి పట్టుకోమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని ముందుకు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదులుతూ అటు ఇటు తిరిగితే ఏమన్నా మాట్లాడవచ్చు, ఇక్కడ కదలకుండా నన్ను సిలువేసినట్టుంది ఈరోజు. మంచిది బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ప్రభు అందరినీ దీవించును గాక. ప్రత్యేకించి ఈ స్థలానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియమైన అన్నగారు, మీ దైవచనులు, మా సహోదరులు ప్రసాద్ అన్న గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది ఇళ్ళ దగ్గర కూర్చొని చక్కగా వారి వారి పనులలో ఉన్నారు. కొంతమంది ఫోన్లలో బిజీ అయిపోయి ఉంటారు, కొంతమంది టీవీలు చూసుకుంటూ, కొంతమంది సెల్ ఫోన్లు నొక్కుంటూ, కొంతమంది అరుగుల మీద కూర్చొని, లేకపోతే మంచాల మీద ఇప్పుడే తిని పడుకొని, లేకపోతే బిల్డింగుల మీదకి ఎక్కి ఆవలిస్తూ వాళ్ళ పనులలో వాళ్ళు ఏదో బిజీగా ఉంటున్నప్పటికీ ప్రభు మహాకృపను బట్టి మనందరం దేవుని సన్నిధిలో ఉండడం అనేది ఎంతైనా ఆశీర్వాదకరం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. బిడ్డలారా, మనం చాలాసార్లు పాడుకుని ఉంటాం ఈ పాటను. వాస్తవం ఆ పాట. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా ఉండాలేనయ్యా, తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది. డక్కి డ్రమ్ము కాంబినేషన్ బాగుంది, బాగా వినపడతా ఉంది. బయటికి కూడా బయట మీరు పాటలు చాలా చక్కగా పాడుతూ ఉన్నారు. పాడుకుంటూ పోతే ఇంకా పాట కచేరీ లాగుంటుంది, ఆల్ నైట్ ప్రేయర్ అవుతుంది. కొన్ని విషయాలు మాట్లాడతాను నేను, శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. గతించిన సంవత్సరాల్లో ఒక 7-8 సంవత్సరాల క్రితం వచ్చినట్టున్నాను. 6-7 సంవత్సరాల క్రితం ఒకసారి బయట మీటింగ్స్ పెట్టినప్పుడు ఒకసారి వచ్చి మీ మధ్యలో మాట్లాడి వెళ్ళాను. మరలా దేవుడు నాకు తన దాసులు ప్రసాద్ అన్న కుటుంబం ద్వారా నాకు అవకాశం కల్పించారు మిమ్మల్ని చూడడానికి. ఏమో ఆయన చిత్తం ఏమైనదో, ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో. ఒక మాట చదువుకుందాం. మలాకీ గ్రంథము ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంటుంది, పాత నిబంధనలో చివరి పుస్తకము. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఎవరైనా. అమ్మా ఓకే. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందరు. చాలు నాన్న. ఏంటది? ఓకే. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు అనేటువంటి విషయం మనకు బాగా తెలుసు.
ఆయన మన ఎడల ప్రేమ చూపి ఉన్నాడు. అక్కడ ఉన్నవారు అడుగుతున్నారట, నువ్వు మా ఎడల ఏ విధంగా ప్రేమ చూపావయ్యా? దానికి నిదర్శనం ఏంటి, ఆధారం ఏంటి, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూపించగలవా అని వారు అడిగితే ఆయన దాని కింద మాట్లాడుకుంటూ వచ్చాడు. క్రొత్త నిబంధన ప్రకారము వినండి, క్రొత్త నిబంధన ప్రకారము దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు, దేవుడు ప్రేమించాడు, దేవుడు మనల్ని ఎలా ప్రేమ చూపి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చదవండి. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను, హిజ్ లవ్, తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, హీ వాజ్ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ అస్, క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలు. ఆయన ప్రేమ ఎలా చూపిస్తున్నాడనంటే మన కొరకు తన ప్రాణమును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనము పాపం చేశాము, మనము దోషము చేశాము, మనం తప్పు చేశాము. శిక్ష కూడా ఎవరికి రావాలి? హలో, ఎవరికి రావాలి? కానీ దాని పనిష్మెంట్ ఎవరి మీదకి వెళ్ళిపోయింది? అది ప్రేమ కలిగి ఉంటేనే సాధ్యమా కాదా? ఆయన ప్రేమ కనపడుతుందా లేదా? ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు పిల్లల విషయంలో తల్లిదండ్రులు క్షమాపణ చెప్తా ఉంటారు. ఇంకోసారి జరగదులే అమ్మా, మా ఓడు పొరపాటున అట్లా అన్నాడు, కానీ ఈ ఒక్కసారికి వదిలేయండి అమ్మా, కొట్టగా కండమ్మా అని చెప్పేసి బతిమలాడతారు. తప్పు చేసింది ఎవరు? పనిష్మెంట్ ఎవరికి? అలాగనే తప్పు చేసింది మనము మారు మనసు పొందక ముందు, మనము క్రీస్తు రక్తంలో కడగమడక మునుపు, మనము ఇంకా లోకంలో బ్రతుకుతున్నప్పుడు, మనము చేయరాని పనులు ఒకవేళ చేసి ఉంటే, మాట్లాడకూడని మాటలు మాట్లాడి ఉంటే, నడవకూడని త్రోవలో మనము నడిచి ఉంటే తప్పకుండా అలాగే జరిగి ఉంటుంది. మనము చీకటిలో బ్రతుకుతున్నప్పుడు, పాపంలో బ్రతుకుతున్నప్పుడు, అమాయకంగా తప్పుడు త్రోవలు, తప్పుడు మార్గాల్లో మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా, ఉద్దేశాల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మన నడవడిక ద్వారా, మన ఊహ ద్వారా కూడా మనము తప్పకుండా ఏదో ఒక తప్పును తప్పకుండా చేసే ఉంటాం. నేను చెయ్యలేదు అని అంటే అది అబద్ధము. దేవుణ్ణి అబద్ధికునిగా చూపించినట్లయితుంది. దానికంటే ఇంకా పెద్ద అబద్ధం లేదు. ఇక అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ శిక్షను దేవుడు, వీళ్ళు నా బిడ్డలు అని చెప్పి దేవుడు తన మీద వేసుకోవడం ద్వారా దేవుడు తన ప్రేమను కనపరిచి ఉన్నాడు. దేవుడు గొప్పవాడా కాదా? ఎవరు? ఏ దేవుడు? మన దేవుడు యేసు ప్రభు గొప్పవాడా కాదా? గొప్పవాడా కాదా? దేవుడు ఎప్పుడు గొప్పవాడే. యేసు ప్రభు ఆయన ఎప్పుడు మంచివాడే. మనమే మంచి వాళ్ళలాగా అప్పుడప్పుడు, చెడ్డ వాళ్ళలాగా కొన్నిసార్లు. కానీ దేవుడు కొన్నిసార్లు లేదు, మిగతా సార్లు లేదు. కానీ దేవుడు ఎప్పుడు కూడా గాడ్ ఈజ్ గుడ్, అంతే, మంచివాడే. ఆమేన్ చెప్పండి. ఎలాంటి వాడు దేవుడు? మంచివాడే. కాబట్టి మనం బ్రతికున్నాం భూమి మీద, అంతే. వేరే నో మోర్ ఆర్గ్యుమెంట్స్. దేవుడు మంచివాడు కాబట్టి మన తప్పులను లెక్కలేకి తీసుకొచ్చి వంగబెట్టి బాధకుండా క్షమాపణ అనేటువంటిది ఒకటి అవకాశం ఇచ్చి, మనల్ని చాచి ఒకటి లెంపకాయ పీకకుండా మరొకసారి అవకాశం ఇచ్చి, మనం తప్పు చేసిన ప్రతిసారి కాలుతో ఎగిరి తన్నకుండా, దెబ్బలో పడేయకుండా, చిల్ల చెట్లలో విసిరేయకుండా, అంటే మన లాంగ్వేజ్లో చెప్తున్నాను. నేను సభలకు వెళ్ళినప్పుడు మాట్లాడే ప్రొనౌన్సియేషన్, ఆ లాంగ్వేజ్ వేరే ఉంటుంది. మనం లోకల్గా ఉన్నాం కదా, మన స్థానికులం కదా, మన లాంగ్వేజీ, మన పరమట లాంగ్వేజీ ఇలానే ఉంటుంది. కాబట్టి జనరల్ మనం తప్పు చేసిన ప్రతిసారి ఆయన శిక్షించడం ప్రారంభిస్తే ఇక్కడ నేను, అక్కడ మీరు ఉండేవాళ్ళు కాదు. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే,
దేవుడు ప్రేమించడం స్టార్ట్ చేయడం మాత్రమే కాకుండా ఆయన క్షమించడం స్టార్ట్ చేశాడు కాబట్టి మనం భూమి మీద బ్రతుకున్నామని చెప్తున్నాను నేను. అవునా కదా? ఆయన ప్రేమించాడా లేదా మనల్ని? నిజంగా మనం తప్పు చేసి ఆయన శిక్షను కనుక అనుభవించింటే ఈరోజు మనం ఇక్కడ కూర్చుండే వాళ్ళం కాదు. నువ్వు అంత అందంగా దాన్ని వాయించేవాడివి కాదు. అంతే. దేవునికి స్తోత్ర. లేదు, ఎగ్జాక్ట్లీ సార్ నో, దాంట్లో ఎటువంటి ముఖమాటం లేదండి ఇంకా. కాబట్టి దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు మా ఎడల ఎలాంటి ప్రేమను కనపరిచావనంటే, నేను అక్కడక్కడ అప్పుడప్పుడు అది చూస్తూ ఉంటాను. ఒక సిలువను పెట్టి దాని కింద ఒక సెంటెన్స్ ఉంటుంది, ఒక సెంటెన్స్, ఆర్మ్స్, నా చేతులు చాపి కింద ఒక సెంటెన్స్ ఇంగ్లీష్లో ఫార్మేషన్ చేసి ఉంటారు. నా చేతులు చాపి మరణమైనంతగా మిమ్మల్ని, హౌ డు యు లవ్, మరణమవునంతగా మిమ్మల్ని ప్రేమించానని చెప్పాడు ఆయన. ఆమేన్. దేవుడు మంచివాడా కాదా? యేసయ్య మంచివాడా కాదా? మంచివాడా కాదా? అంతే. ఆయన మంచివాడు కనుకనే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఉండవలసినటువంటి శిక్షా స్థానంలో ఆయన ఉన్నాడు. మనము పొందవలసిన దెబ్బలను ఆయన అనుభవించాడు. మనము పొందవలసిన గాయములను ఆయన అనుభవించాడు. మనం ఉండవలసినటువంటి కపాలమనబడిన స్థలమునకు ఆయన వెళ్ళాడు. మనము ఊరేగించబడాల్సినటువంటి ఆ నాగటి చాలవల వల్ల దున్నబడిన ఈపు, అలాంటి పరిస్థితిని ఆయన పొందాడు. మన మీద వేయబడవలసినటువంటి ఉమ్మి ఆయన మీద వేయించుకున్నాడు. మన తల పగలగొట్టాల్సినటువంటి పరిస్థితిని ముళ్ళ కిరీటము పెట్టి ఆయన తలలో నుండి రక్తము కారునంతగా. చాలా పాటలు ఉన్నాయి దాని గురించి, అప్పుడప్పుడు మనం పాడుతుంటాం కదా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహముని, తడిపెను నీ తనువుని రుధిరంబుధారలే. చాలా పాటలు మనం పాడుతూ ఉంటాం కదా. ఆయన ప్రేమ అందులో కనపడుతుందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మీకు. దేవునికి స్తోత్రం. ఆయన లాగా ఎవరు భూమి మీద మనల్ని ప్రేమించరు, క్షమించరు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. చెప్పండి. అంతే. ఆయన ది డిఫరెంట్ లవ్. అంతే. మనుషుల ప్రేమ అవకాశముతో కూడిన ప్రేమ, స్వార్థముతో కూడిన ప్రేమ. నీతో అవసరం ఉన్నంత వరకే నాకు పని, నీతో మాట్లాడేది అంతే ఉంటా, నేను నీ ఇంటికి వచ్చి పోవడం కూడా అంతే ఉంటా, నీతో ఫోన్ చేయడం కూడా నీతో నాకు అవసరం ఉంటేనే. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. మనకు దేవునికి డిఫరెన్స్ ఏంటో చెప్తున్నాను. ఆయన ప్రేమ ఎలా కనపరుస్తున్నాడనంటే, ఆయన రూపములో నిన్ను తయారు చేసుకున్నాడు కాబట్టి అవసరము లేకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమించడం ద్వారా నాకు ఒరిగేది ఏంటండి? అది మ్యాటర్. ఇప్పుడు ఆయన ప్రేమిస్తున్నాడు. సో వాట్? ఏంటి ప్రేమిస్తే ప్రేమ అయితే ఏంటండి? ఆయన ప్రేమించడం ద్వారా నాకేంటి మేలు? అంతేనా కాదా? మనుషులు ఎలాంటి వాళ్ళు? ఏదో ఒకటి ఆశించి స్నేహం, ప్రేమ, దగ్గరికి రావడం, ఇంటికి రావడం, కలుపుకోవడం, సంథింగ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ హిజ్, సంథింగ్ ఫ్రమ్ ఉమెన్, సంథింగ్ ఫ్రమ్, లేకపోతే ఈ స్నేహితులైనా, బంధువులైనా, రక్త సంబంధులైనా, ఎవరన్నా కానీ ఏదైనా ఒకటి వారి దగ్గర నుండి. ఈవెన్ నేనైనా, మీలాంటి మనిషిని నేను కూడా. అలాగని వేరే రూట్లో కాదు, ఎక్స్పెక్ట్ చేసి మనము ప్రేమిస్తాం, స్నేహిస్తాం. కానీ దేవుడు అటువంటి వాడు కాదని చెప్తున్నాను నేను. దేవుడు డిఫరెంట్, ఆయన లవ్ డిఫరెంట్. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, ఎక్సలెంట్ వర్డ్ చెప్తాను. దేవుడు యేసయ్య మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన ప్రేమించడం ద్వారా మనకు కలిగిన మేలు ఒక 3 చెప్తాను. 3 చెప్పి నేను ముగిస్తాను. ఒక మాటలు రండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. డిటర్నమీ చాప్టర్ 23 verse 5 చదవండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 5వ వచనం. ఏంటి? దేవుడు మనల్ని ప్రేమిస్తే మనకు కలిగే మేలు. అయితే
నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండేను. ఇది 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 అండర్లైన్ చేసుకోండి. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదముగా చేశాడు. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమిస్తే నెంబర్ 1 కలిగే మనకు మొట్టమొదటి మేలు ఏంటంటే మన మీద కానీ మన కుటుంబాల మీద కానీ నాకెళ్ళి చూడాలా, నాకెళ్ళి చూస్తే మాట్లాడతాను. మన మీద కానీ మన కుటుంబాల మీద కానీ ఏ శాపం ఉన్నా కూడా ఆయన కొట్టివేస్తాడు. అది ఆయన మనల్ని ప్రేమిస్తే మొట్టమొదటిగా కలిగే మేలిది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ ఎడల ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, ఆయన కనపరుస్తున్నాడు. ఎలాగ కనపరుస్తున్నాడంటే నీ మీద ఉన్న శాపం ఏదున్నా కూడా దానిని కొట్టివేస్తాడు ఆయన. నమ్ముతున్నారా మీరు? తప్పకుండా జరిగేది అదే. ఆయన అంటున్నాడు, ఒకడు నిన్ను శపించడానికి వచ్చాడు, వాడు బిలాము. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివి, ఆయన చేత ముద్రింపబడిన వ్యక్తివి, ఆయన సన్నిధికి వస్తున్న వ్యక్తివి, ఆయన సన్నిధిలో సాగిపోతున్న వ్యక్తివి, భక్తిలో ఉన్న వ్యక్తివి, ప్రార్థనలో ఉన్న వ్యక్తివి, లోకంలో కూర్చోకుండా దేవుని సన్నిధిలో కూర్చున్న వ్యక్తివి. కాబట్టి ఆయన ప్రేమని ఎడల ఎలా వెల్లడిపరుస్తున్నాడనంటే ఏదైనా నీ మీద శాపము కనబడితే ఆ శాపము ఉండకుండా ఈ 40 రోజుల ఈ ప్రార్థనలో అది శాశ్వతంగా కొట్టివేయబడునుగాక. ఈ ఏదో సరదాగా అందరూ జరుపుకుంటున్నారని ఆచారబద్ధంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం కాదు ఇది. ఆచారబద్ధమైనటువంటి శిలువ ధ్యాన క్రమములు కాదివి. అసలు ఆ శిలువను జ్ఞాపకము చేసుకునడమే వండర్ఫుల్. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో గడపడమే ఇంకా మోర్. దానితో పాటు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా అనంటే ఎవరైనా మిమ్మల్ని దూషించారా గతంలో, ఎవరైనా మిమ్మల్ని శపించారా గతంలో, ఎవరైనా మీ నాశనాన్ని కోరుకున్నారా గతంలో, ఇప్పటికీ అలాంటివి జరుగుతుందా? అయితే ఆ దూషణ మాటలు కానీ ఆ శాపము మాటలు కానీ అలాంటివి మీ మీద నిలిచి ఉండకుండా వాటిని కొట్టివేస్తున్నాను నేను అంటున్నాడు ఆయన. కొట్టివేయడం మాత్రమే కాదు, శాపమును ఆశీర్వాదకరముగా చెప్పాలి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదకరముగా చేసేను. ఆమేన్. చేశాడు అంతే. ఇటు వాటి కంప్లీటెడ్ అన్నమాట, డన్ అయిపోయింది. ఇంకా దాని గురించి నమ్మండి. ఎవరైనా ఇంకా మిమ్మల్ని ఏదైనా ఒకటి మాట, బ్యాటరీ సరిగా లేనట్టుంది సంథింగ్, ఎవరైనా మిమ్మల్ని దూషించినప్పుడు మీరు ప్రతి దూషణ చేయకండి. హంబుల్ రిక్వెస్ట్ అన్నమాట. కీడుకు ప్రతి కీడు చేయకండి. మనసులో ఉంటుంది, రగిలిపోతుంది. అబ్బా వాడన్న మాటలు నాకు గుర్తున్నాయన్నా, ముద్దు కత్తింటే పొడిచిటోడన్నా కోపం వస్తుంది. అబ్బా ఎమ్మి ఒక రోజు అన్నదన్నా, నరాలు తెగిపోయిందన్నా, నేను పాత మనిషి 90 అన్నా, దాని సంగతి తేల్చుకుందన్నా. వద్దు పాత మనిషిగా, ఇంకా నీ కొరకాయ శాపమును కొట్టివేస్తాడు ఆయన అంతే. ఆమేన్. నో నో నో, నువ్వు మరలా వెనక్కి, నో టర్నింగ్ బ్యాక్. ఇంకంతే అయిపోయింది. ఎదురుగా దేవుడు నిలబడి ఉన్నాడు, వెనక లోకం ఉంది. వాళ్ళు వెనక ఉంటారు కాబట్టి వెనకనే ఉంటారు జీవితం అంతా. నువ్వు ముందుకు వెళ్ళిపోతా ఉంటుంటావు. ఆమేన్. వెనక అనే వాళ్ళు వెనకనే ఉంటారు, కానీ నీవు మాత్రము నువ్వు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంటావు. ఆమేన్. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా ఒక దూషణ మాట అన్నప్పుడు, ఒక శాపగ్రస్త మాట అన్నప్పుడు, ఒక రెచ్చగొట్టే మాట అన్నప్పుడు, ఒక రోషం వచ్చే మాట అన్నప్పుడు కలవడాల్సిన పని లేదు. ఎందుకనంటే ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆ శాపమును కొట్టివేసి నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతీకారము నాదంటే నాది కాదు, ప్రభు ప్రతీకారం. ఎస్, ఇట్స్ నాట్ మీ, అవర్ గాడ్. దేవునిది ఏదైనా కూడా ఆమేన్, దేవునికి అప్పగించాల మనము. కాబట్టి దేవుడు అంటున్నాడు, ప్రతిదానికి ఊగిపోవలసిన పని లేదని అర్థం. ఆమేన్. ప్రతిదానికి ఊగిపోవాల్సిన పని లేదు. కోపం వస్తుంది, కాళ్ళు చేతులు ఉన్నాయి, పని చేస్తాయి, రక్తం ఉడికిపోతుంటది, ఉడుకు రక్తం చించుతా, ఆరేస్తా, దండానికి వేస్తా, ఎలగడతా అంటా ఉంటుంటాం. అవసరం లేదు, చించొద్దు, యాలేయద్దు, దండానికి ఏదేమైద్దు. ప్రభు మనల్ని ప్రేమించాడు, మనం ఇతరులను క్షమిద్దాం మనము.
హల్లెలూయా. అప్పుడప్పుడు కొంతమంది అంటా ఉంటారు, వీధులలో మాట్లాడుతున్నప్పుడు నేను వింటా ఉంటుంటే ఎర్రగదిస్తా కర్రగదిస్తాను. నేను అనుకుంటున్నాను, ప్రభు వీడికి 10 విరోచనాలు పెడితే వీడి పరిస్థితి ఏందని నేను చెప్పేసి అప్పుడప్పుడు సంథింగ్ అట్లా ఆలోచన వస్తూ ఉంటుంటుంది. 10 విరోచనాలు పెడితే దగ్గరున్న పాస్టర్ అన్న పిలుతాడు, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి అన్న పోతాడు, సెలైన్లు పెట్టించుకుంటాడు, దానికి 2-3 వేలు ఖర్చు పెట్టి నడవలేక నడిచి అరే రారా మార్కాపురం దాకపోతా ఉంటే అబ్బా లేదురా, ఆరోగ్యం బాగాలేదురా. ఏమైందంటే ఒకటేమైనా విరోచనాలు రా. మరి ఏమైంది, బాగానే ఉంటే కదరా, ఉదయం నీ కానించి పోయినాళ్ళ నుంచే రా ఇదంతా. మళ్ళీ ఈయన చించుతాడంట, ఆరేస్తాడంట, దండి అంటే ఆలేస్తాడంట. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఏ శాపమునైనా మన మీద నుండి తొలగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు. ఇంకొక మాట చదివిస్తాను, ప్రొవర్బ్స్లోనికి సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలోనికి రండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలోనికి రండి. ఎక్సలెంట్ వర్డ్ అక్కడ ఉంటుంది, చదువు నాన్న. ఇది జ్ఞాపకం చేసుకోండి, చదువునాను. హేతువు లేని శాపము తగలకపోవును. ఆమేన్, ఆమేన్. చెప్పండి. హేతువు లేని శాపం అంటే కారణము లేని ఏ శాపము నీ మీద పని చెయ్యదు. కాబట్టి ఎవరన్నా ఎన్నెన్న మాట్లాడుకోనివ్వండి, అవి నీ మీద పనిచేయవు. ఎందుకంటే నువ్వు యేసు రక్తంలో కడగబడిన వ్యక్తివి కాబట్టి ఆ ప్రొటెక్షన్ నీకుంటది, ఆ కాపుదల సర్కిల్లో నువ్వు ఉంటావు. ఆమేన్. ఆ హద్దుల్లో నువ్వు ఉంటావు, నీకు కాపుదల కంచె వేయబడుతుంది. ఇవన్నీ కూడా ఈ షీల్డ్ను తాకి అక్కడనే ఆగిపోతాయి తప్ప, ఈ కవచాన్ని తాకి అక్కడనే ఆగిపోతాయి తప్ప నిన్ను తాకవు. ఆమేన్. ఎందుకనంటే నీకు యేసు రక్తం అనే కంచె నీకుంది కాబట్టి, ఆ షీల్డ్ నీకు, ఆ ప్రొటెక్షన్ నీకుంది కాబట్టి ఆ సర్కిల్లో నువ్వు ఉంటావో, సర్కిల్ బయటని ఇవన్నీ కూడా నిన్ను దాడి చేసేటన్నీ కూడా ప్రభువు నిన్నేం చేస్తాడంటే హేతువు లేని ఏ శాపం నీ మీద పని చేయనివ్వకుండా దేవుడు చాలా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది భయపడతా ఉంటుంటారు. చాలామంది ఇప్పుడు ఉదాహరణకు ఉదయాన్నే లేచిన వెంటనే కొంచెం అట్లా బయటకు వచ్చినప్పుడు ఉదయాన్నే ఆ తంగిడాకులు, 3 రాళ్ళు, నిమ్మకాయ, తర్వాత పచ్చిమిరకాయలో ఎండిమిరకాయలో ఉంటాయి, ఎర్రటి మిరకాయలో కొంచెం కుంకుమేసి అవి ఉంటే అవి చూడంగానే భయం వేస్తుంది. బయటికి పోతుంటారండి, అవి చూడంగానే ఎంత భయమో. ఇది దాటినవన్నా ఏమోనక్క నేను దాటినో హషమ్మ ఇది దాచే ఉంటుంది. మేము ఇంటికి పోయి ఆ పొరక తీసుకొని దిష్టి అన్నది తీయించుకో మీ అమ్మతోటి, లేకపోతే దొంగతోటి గోబక పెట్టి మీ అమ్మ ఈ విషయం చెప్తే అని చెప్పి ఇంకా చూడండి మామూలుగా ఉండదు, ఇంకా మామూలుగా ఉండదు టెన్షన్. ఇప్పుడు దాటినందుకంటే కూడా వీళ్ళు పక్కన వాళ్ళు మాట్లాడతారు చూడు, వాటే ప్రిట్టి, అస్సలు మామూలుగా ఉండదు. షీఈస్ గోయింగ్ అదర్ వేస్, ఇంకా వేరే రూట్లు ఎత్తుకుతా ఉంటుంది. అయిపోయింది పో నీ పని, నీకు మొత్తము గుల్లలు వస్తాయి పో నీకు. అక్కడ జరిగింది ఏమో కానీ ఈమె శాపాలు మామూలుగా ఉన్న టెన్షన్. నిజమేనక్క, మా అమ్మకు చెప్పగాకమ్మే, మామూలుగా ఉండదు. ఇంకా సీన్ రివర్స్ అయిపోద్ది. ఎంత భయమో. అందుకని పోయి 500-700 ఇచ్చి ఇక్కడ కట్టన్న తాయెత్తు, ఇక్కడ కట్టు. దానికి నేను కొన్ని సంవత్సరాలు అయిందిలే, 17 సంవత్సరాలు నాకు పెళ్ళి 17 సంవత్సరాలు అయింది. అంతకుముందు అనుకుంటాను బహుశా. ఒక ఇంట్లో అద్దెకుంటా ఉన్నాను, రేకుల షెడ్డు, బయట బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూమ్కు తలుపు లేదు, పైన టాప్ లేదు. నేను మా అమ్మే ఉంటుండే వాళ్ళం. అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. పరిచర్య కోసం తిరుగుతూ ఉన్నాను నేను. ఆ టైంలో బైబిల్ కాలేజీ నుంచి వచ్చిన కొత్త అది. సరే నాకు ఫోన్ చేశాడు మా అన్న, రే సాయంత్రం కూటం ఉంది వచ్చేరా త్వరగా అన్నాడు. మా టకాన్ ఏంది ఇంత అర్జెంటుగా అని చెప్పేసి నేను త్వరగా ఏం చేశానంటే బాత్రూమ్కి వెళ్ళి ఇంకా స్నానం చేస్తూ ఉన్నాను. దానికి పైన అది రేకులు కూడా ఉండవులే. సరే 17 సంవత్సరాల క్రితం ఈ మ్యాటర్ అంతా.
దానికి తలుపు లేదు కాబట్టి పాతది బొంత అడ్డం కట్టుకొని, బొంత తెలుసా అమ్మా? జస్ట్ యువర్ కేమ్ ఫ్రమ్ అమెరికానా? నో, లింగారెడ్డిపల్లె కదా, జంగమరెడ్డిపల్లె, లింగారెడ్డిపల్లె, మేకరుల్లిపల్లె. ఇందాక అమ్మాయి, నేను ఇందాక ఆ మాట అంటుంటే దాంట్లో వస్తుందని అంటుంది. ఏం వచ్చే ఏం వస్తే ఏమవుతుంది? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఐ ఫర్గెట్. బొంత. ఆహా, ఇలాంటివి చెప్తే మాత్రం వాట్ ఏ రిమెంబరెన్స్, మెమొరీ పవర్ ఎక్స్ట్రాడినరీ. జీబీ 32, 42 జీబీ, 64 మోర్ దెన్. బొంత కట్టుకొని స్నానం చేస్తూ ఉన్నాను, అంటే ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను నేను. అన్న ఫోన్ చేశాడు కదా, వెళ్ళిపోవాలి, ఆయన సంగతి తెలుసు కదా, కట్టా కొట్టే తెచ్చాడు అట్టుకుంటుంది నేను. సరే అని చెప్పేసి ఫాస్ట్గా స్నానం చేస్తుంటే నాకు పాతది ఒక మొలతాడు కట్టినది మా అమ్మ. అప్పుడప్పుడు అంటుండేది, మొలతాడు లేనుడు మొగోడు కాదురా అంటుండేది. మనకెందుకులే ఆ మొలతాడు గురించి, మొగోడిని కాదు అనిపించుకోవడం ఎందుకని. సరే అని మెలకుంటుంటే ఆ పాత మొలతాడు చీకుబట్టి స్నానం చేసి చీకుబట్టి గ్రీన్ కలర్లో అయిపోయింది, పచ్చగా అయిపోయి నేను అడావుడి రుద్దే క్రమంలో ఊడిపోయింది, చేతికి వచ్చింది అది. అయ్య బాబోయ్, ఇది ఈ టైంలోనే చేతికి వచ్చిందని చెప్పేసి నేనేం చేసిందంటే దాన్ని ఇట్లా ఇసిరేస్తా ఉన్నా, బయటికి ఇసిరేస్తా ఉంటుంటే, అంటే దానికి టాప్ కూడా లేదు కదా, ఇసిరేస్తుంటే అది మళ్ళీ ఆన్నే పడ్డది. అరే ఇది మళ్ళీ ఈయనే పడ్డదని ఆ సబ్బు పెట్టుకుంటే గూట్లో ఒక మేకు ఉన్నది, ఒక మేకు. ఆ మేకుకు దీన్ని శుభ్రంగా చుట్టి ఇసిరేసిన, స్నానం చేసిన, వెళ్ళిపోయింది. రాత్రి 11:30 టైంలో ప్రార్థన అయిపోయింది. ఇంకా నేను ఇంటికి వచ్చిన, అంత దూరంలో మా ఇల్లు నడుచుకుంటూ పోతున్నాగా, నేను చర్చికాంచి నడుచుకుంటూ పోతున్నా. మా ఇంటి దగ్గర జనాలు చాలామంది ఉన్నారు. నేను అనుకున్నా మా అమ్మ చచ్చిపోయిందేమో, మా అమ్మ ముసలిదిలే పాప, మా అమ్మ ఏమన్నా చచ్చిపోయిందేమో, యేసు ప్రభువా నేను ప్రార్థనకు పోతే ఇంత పని చేసినవే నువ్వు, ఎవడు ఫోన్ కూడా చేయలేదు ఒరే మీ అమ్మ చచ్చిపోయిందని అని చెప్పేసి భయంతో రాత్రి 11:30 ఆ టైంలో నేను ఒక్కని ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుంటే మా ఇంటికి నుంచి పక్కింటి వరకు ఉన్నారు జనాలు. నేను అనుకున్నా, అమ్మయ్య మా ఇంటికి అడగానట్టుంది, పక్కింటి వాళ్ళు ఎవరో పోయినట్టుంది అని చెప్పేసి వాళ్ళని ఇట్టు అనుకుంటూ దగ్గరికి పోయేసరికి ఆడ ఏముందనంటే నేను ఇసిరేసిన మేకు వాళ్ళ ఇంటి ఎదురు గుచ్చుకొని ఉంది. అది దానికి నాది ఎదురులే, ఏంటిది ఇది? మొలతాడు గ్రీన్ కలర్లో ఉంది. దాని మధ్యలో ముగ్గేసి కుంకుమ చల్లిండ్రు, పసుపు చల్లిండ్రు, ఇంకా ఏందేంతో చేసి వెళ్ళిపోయిండ్రు. అక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిర్రంట వాడిని. ఏంది విషయం అంటే, చూడరా ఎవడో శాతబడి చేసిపోయిండు వచ్చి. ఎందుకంటే మా పక్కింటోళ్ళు టీచర్లు, వాళ్ళు ఇద్దరు స్కూల్కి పోతారు, వాళ్ళు సాయంత్రం వస్తారు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, వాడెవడో పనికి మాలినోడు దొరకాలా. నా గుండెలు బెత్తడి సారుతున్నాయి వాళ్ళు మాట్లాడుకుంటుంటే. ఒక్క రాత్రికి 40,000 రూపాయలు పెట్టి తెచ్చిండ్రు వాడిని. వాళ్ళు అనుకుంటున్నారు, బూతులు తిడుతున్నారు, అట్ట మాట్లాడుకుంటున్నారు, ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఒరే చూడరా, మరీ ఇంటి ఎదురుగా మేకు కొట్టిపోయిండు వాడు, ఇంటి ఎదురు. అసలు అది ఎవరిది? అది ఆ మేకు నాది, ఆ మొలతాడు నాది, ఇప్పుడు నాది అని చెప్తేట్టుండదు ఆడ. అయ్యో బాబోయ్, నా గుండెలు బెత్తాడు సార్ని తోసుకుంటా అడావుడిగా పోయినోడిని మళ్ళీ ఇంట్లోకి వచ్చినాయి. మా ఏంది అంటే, ఎవడరా పనికి మాలోడు, మంచి వాళ్ళు అయితే వాళ్ళకు శాతపడి చేసిపోయిండు. ఆ నా డాష్ అని తిరుగుతుంది మా అమ్మ. ఊరుకోమా, తిట్టగా అంటుంది. 12 గంట అయింది, అందరు వెళ్ళిపోయారు. నేను పండుకుంటున్నా, నిద్ర వస్తుంది, మళ్ళీ అది గుర్తొస్తుంది. నాకు నిద్ర వస్తుంది, గుర్తొస్తుంది. 2 గంటల టైం, ఎవరు లేరు. బయటకు వచ్చిన, అప్పట్లో వీధి లైట్లు కూడా లేవుగా, ఆ సిమెంట్ రోడ్డు ఉండేటి కాదు, వీధి లైట్లు ఉండేటి కాదు, ఆ కాలువలు కూడా, సైడ్ కాలువలు కూడా లేవు, మెటల్ రోడ్డు కదా, అది అంతా మట్టి రోడ్డు కాబట్టి. సరే అని చెప్పేసి 2-2:30 టైంలో మెలకు వచ్చింది నాకు. ఆలోచించి నిద్రపోయినా. వచ్చిన బయటకు వచ్చి చూసిన, ఎవరన్నా ఉన్నారా లేరా అని చెప్పేసి. ఎవరు లేరు, దేవుని దయ వల్ల. మా అమ్మ కూడా నిద్రపోతుంటే సైలెంట్గా అడిగి పోయినా, అట్ట ఇట చూసిన
మొత్తానికి వంగి దాన్ని అట తీసుకొని జోలో పెట్టుకొని వచ్చేసిన. ఎవరు లేరు. వాడు ఉదయాన్నే వచ్చిండు ఆ చేత మాంత్రికుడు. చూసావా, ముగ్గేసిపోయినా అది వెళ్ళిపోయింది. అది వాడు ముగ్గేసిపోయిందట. అది నేను తీసుకుపోయిన సంగతి వాడికి ఏం తెలుసు? మొలతాడు విలువ 40,000 అనే సంగతి ఆ రోజు తెలిసింది నాకు. భయపడిపోయారు. కానీ దేవుని పిల్లలమైన మనకు అటువంటి శాపము మన మీద తగలకుండునుగాక. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనక అటువంటి శాపగ్రస్తమైనటువంటి విషయాలను మీకు ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, అటువంటిది ఏదైనా ఉంటే, ఒక కీడుకు సంబంధించింది ఏదైనా ఉంటే నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను అని మాట్లాడుతున్నాడు. రెండో విషయాన్ని నేర్చుకుందాం. ఈరోజు ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేసేటువంటి సమయం కాదులే, దేవుని చిత్తమై మరి ఎప్పుడన్నా వస్తే మంచి ప్రసంగం మీకు ఇస్తాను. రెండో విషయం నేర్చుకుందాం. దేవుడు మన వల్ల ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ద్వితీయోపదేశ కాండంలోనే ఉండండి, 4వ అధ్యాయం 37వ వచనం చదవండి. 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 4:37 డిటోర్నమీ. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. చూజన్ బై గాడ్. దేవుడు ఏర్పరచుకొనెను. ఇప్పుడు మొదటిది, దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మన మీద ఏదైనా శాపం ఉంటే దాన్ని కొట్టివేస్తాడు. రెండవది, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మీ కుటుంబాలను ప్రేమిస్తున్నాడు కాబట్టి, కమాన్ లిజన్, నా వైపు చూడండి, నేను ఒక మాట చెప్తాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు చేసినటువంటి ప్రార్థన, మీరు చేసిన భక్తి, మీరు కలిగి ఉన్నటువంటి పరిచర్య భారము, మీరు కలిగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితం, ఇదంతా కూడా మీ తర్వాత మీ సంతతి మీకు కూడా వస్తుంది అన్నమాట. అదంతా కూడా ఇది మీతోనే ముగించబడదు. ఇది ఈ బ్లెస్సింగ్ ఇదంతా. ఒక మాట చెప్తాను, అద్భుతమైన విషయం. ప్రార్థన చేసిన మనం చనిపోతాం, కానీ మనం చేసిన ప్రార్థన మాత్రం బ్రతికే ఉంటుంది. ఎవరి కొరకు చేశామో అది వాళ్ళను తప్పకుండా ఒక రోజున అది మార్పులోనికి తీసుకొని వస్తుంది. అది ఆమేన్. ప్రార్థన చేసిన మనం చచ్చిపోతాం, కానీ ప్రార్థన మాత్రము. కాబట్టి ప్రార్థన అనేది మర్చిపోకూడదు. ఏం చెయ్యి, ప్రార్థన చేయకపోతే వేస్టింగ్, అంతే. మనం ప్రార్థన వలనే పయనం, ప్రార్థన అని పాడతాం కదా. ఒక అరగంట చేసిండ్రు ఎప్పుడన్నా కూర్చొని. చర్చిలోకి వచ్చినప్పుడు కాదు, ఎవడేం చేస్తాడో చర్చిలోకి వచ్చినప్పుడు. మీరు ఇంట్లో వ్యక్తిగతంగా అందరు నిద్రపోతున్న సమయంలో మీరు లేచి సైలెంట్గా మంచం దగ్గర అట్లా మోకరించి, లేకపోతే మీరు పడుకున్న దగ్గర మోకరించి ఒక అరగంట సేపు ఎప్పుడైనా ప్రార్థన చేశారా అంటే కష్టమే. ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు గట్టిగా. తెల్లవారుజాము చేసినామన్నా కాదు కాదు కాదు. తెల్లవారుజాము దగ్గర పిచ్చుకలు కూడా చేస్తాయి, ఆకాశ పక్షులు చేస్తాయి, పశువులు చేస్తాయి, అన్నీ చేస్తాయి. మనుషులు చేయడం పెద్ద గొప్ప ఏం కాదు. తెల్లవారుజామున రాత్రిపూట లేచి దావీదంటాడు, నేను రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికినని అంటాడు ఆయన. ఆమేన్. కాబట్టి ప్రార్థన గురించి మనం అనేకమైన పాటలు పాడతాం, ప్రార్థన గురించి అనేకమైన వర్తమానాలు వింటాం, కానీ వాటిని అమలు చేయాలి అంటున్నాను నేను. వాటిని అవలంబించాలి, వాటిని ఈరోజే ప్రారంభించాలి, వాయిదా వేయకూడదు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు అలాగున పెంచుకుంటూ పోవాలి. ప్రార్థన అనేటువంటిది నీ వెన్నెముకగా మారునుగాక. ప్రార్థన లేకపోతే నిలబడలేం మనము. ఈరోజు ఇలా నిలబడి ఉన్నామంటే ప్రార్థనే. దేవుడికి స్తోత్రం. నాకు క్యాన్సర్ రోగం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? క్యాన్సర్ వచ్చింది. 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాను. ఒక్కొక్క ఆపరేషను దాదాపు 40 కుట్లు పడ్డాయి నాకు. ఒక్కొక్క ఆపరేషన్కి 40 కుట్లు పడ్డాయి. 2 సార్లు డాక్టర్లు అన్నారు, ఎందుకయ్యా నువ్వు డబ్బులు వేస్ట్ చేసుకోవడం, ఈ డబ్బులు పిల్లల పేరు మీద వేసుకుంటే వాళ్ళకి పెళ్ళిళ్ళన్నీ అవుతాయి కదా.
3 నెలలు బ్రతికేదానికి 6 నెలలు బ్రతికేదానికి ఎందుకయ్యా నీకు డబ్బు ఇంత ఖర్చు పెట్టుకోవడం అని మాట్లాడారు. కానీ నేను నమ్మింది మాత్రం యేసు ప్రభునే. నేను ఆధారపడింది ప్రార్థన మీదనే. ప్రార్థన పరిస్థితులన్నిటిని మార్చివేస్తుంది. అది క్యాన్సర్, అది నాకు క్యాన్సర్, దేవునికి కాదుగా. నాకు అసాధ్యమే, డాక్టర్లకు అసాధ్యమే, ఆయనకు కాదుగా, బైబిల్కు కాదుగా, ప్రార్థనకు కాదుగా. ప్రజలా 2 సార్లు ప్రార్థన మీదనే మీలాంటి ప్రసాదన లాంటి సేవకులకు ఫోన్లు చేసి ప్రార్థనలో ఈ నా ఆపరేషన్ మందులో ప్రార్థనలు చేయమని చెప్పాను. చాలా మంది దైవజనులు ప్రార్థన చేశారు, నా సంఘం ప్రార్థన చేసింది. అందరి ప్రార్థనను బట్టి దేవుడు 2 సార్లు ఇంత జరిగినా కూడా దేవుడు శీఘ్రముగా ఆరోగ్యం ఇచ్చి మరలా నన్ను వాడుకుంటున్నాడు. ఆయన ఇది యేసు ప్రభు మంచితనం వలన, ఆయన ప్రేమ వలన జరిగిందే తప్ప వేరేది కాదు. అంతే. ప్రార్థన ఎంత గొప్పదో చెప్తున్నాను, ఊరికే వినడం కాదు. ప్రార్థన గురించి నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు. వై డోంట్ ట్రై? ఒకసారి ట్రై చేయి, నువ్వు అర్థమవుతుంది నీకు దాని యొక్క గొప్పతనం. కాబట్టి ప్రార్థన ఎటువంటి స్థితిగతులనైనా మార్చివేస్తుంది. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఆయన నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి నన్ను ఎన్నుకున్నాడు. అందుకంటున్నాడు, ఆయన మీ పితరులను ప్రేమించెను గనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకున్నాడు. ఆమేన్, ఆమేన్. మా పితరులు అంటే మా అమ్మ ప్రార్థన బట్టి మా ఇంట్లో 4 అన్నదమ్ములను దేవుడు సేవ కొరకు ఏర్పరచుకున్నాడు. ఆయన అందరం సేవకులమే, సేవకు ఏర్పరచుకున్నాడు. ఈ ఊపిరి ఆగిపోవాలనంటే భూమి మీద దేవుడు నాకు అప్పగించిన పని అయిపోతేనే ఈ ఊపిరి ఆగిపోద్ది, అంతే. ఇంకా హల్లెలూయా. అప్పటి వరకు నాకేమీ కాదు. ఆమేన్, హల్లెలూయా. మామూలు విషయం కాదు. పైపులు వేసుకొని, బ్యాగులు వేసుకొని, నడవలేక నడిచి 2-3 బ్యాగులు వేసుకొని పరిస్థితి, అదంతా రక్తం పోతా ఉంటుంటే కృంగిపోయిన పరిస్థితి అంతా ఉన్నా కూడా ప్రార్థన మీదనే ఆధారపడ్డాను. ప్రభువా, నీవిచ్చిన ఊపిరి ఉన్నంత వరకు నేను సేవలోనే ఉంటాను. ప్రభువా, నువ్వేం చేసినా నా మంచి కొరకే చేస్తావని దేవునితోనే పెనుగులాడినా. ఇంకా నాతో పని ఉందాయా అని అడిగినాను. చివరికి ఇంకా నాతో పని ఉందా భూమి మీద? ఇంత భయంకరమైన ఆ నొప్పిని అనుభవిస్తూ నేను బెడ్ మీద ఉన్నప్పుడు ఆ హైదరాబాద్ బసవతారకంలో ప్రార్థన చేశాను. ఆ బెడ్ మీద కూడా ప్రార్థన చేశాను. నిద్ర రాకపోతే వాళ్ళు మరలా నాకు ఈ పైపులో నుంచి మత్తు ఇంజెక్షన్ ఇస్తూ నిద్రపోవచ్చు. అంత నొప్పులు, అంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు ప్రార్థన చేశాను. ఈ ఊపిరి ఆగిపోవాలంటే ఈ భూమి మీద నాతో పని దేవునికి అయిపోయి ఉండాలి, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అంత గొప్పది. దేవుడు అంత ప్రేమిస్తున్నాడు మనల్ని. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మనతోనే పోదిది. మన తర్వాత మన సంతానముకు కూడా ఈ దీవెన ఆయన కలిగిస్తాడు. ఆయన ఈ కృప మనం పొందుకున్న మాత్రమే కాక మన తర్వాత మన సంతానానికి మన ప్రార్థన పని చేస్తుంది. మన మీద ఉన్న కృప పని చేస్తుంది. ఆ తర్వాత కూడా పని చేస్తుంది. ఆమేన్. బహుతరములకు, ఆమేన్, బహుతరములకు. చెప్పండి, బహుతరములకు శోభాతిశయముగా. ఊరికే పాటలు పాడడం కాదు, దాంట్లో మాధుర్యం ఉంది, దాంట్లో అర్థం ఉంది. బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. చిన్న విషయం కాదు ఈ మాటలు. బహుతరములకు నీ భక్తి, బహుతరములకు ఇచ్చ, బహుతరములకు నీ ప్రార్థన, బహుతరములకు నీ పరిచర్య, బహుతరములకు నీ పెట్టుబడి దేవుని సన్నిధిలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం, నువ్వు ఇచ్చే ప్రతి కానుక, ప్రతి పరిచర్య, పట్టాలు తీసినా, ఏం పని చేసినా కూడా, నువ్వు మైకులు పెట్టిన, పరదాలు పరిచిన, చాపలు వేసిన, ఏ పని చేయి, ఊడ్చిన, ఏ పని చేయి, ఇదంతా కూడా నీ తర్వాత నీ సంతతి మీదికి కూడా ఆశీర్వాదం వస్తుంది. అది మేము అనుభవించాం కాబట్టి చెప్తా ఉన్నాను. నేను చిన్నగున్నప్పుడు హైదరాబాద్లో నేను చదువుకుంటున్నటువంటి రోజులలో చాలా పేదరికంలో ఉన్నాము. నేను మా అమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. చాలా పేదరికంలో ఉన్న ఆ సమయంలో కూడా శుక్రవారం ఇంటికి పాస్టర్లు వస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం పాస్టర్లు వస్తారు. పాస్టర్లు వచ్చిన రోజు మాత్రం మా ఇంట్లో మామూలుగా ఉంటుంది భోజనము. మిగతా రోజులలో ఎండగట్టుకోవడమే, పచ్చడి లేదా పప్పు. కానీ పాస్టర్లు మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రము చికెన్ తెస్తుంది మా అమ్మ, మంచి రైస్ తీసుకొస్తుంది. మిగతా రోజులలో రేషన్ బియ్యమే. కానీ దైవజనులు వచ్చినప్పుడు మాత్రం మా అమ్మ ఎంత ప్రేమిస్తుందో వాళ్ళని.
వాళ్ళకి ఇచ్చే కానుక కానీ వాళ్ళకి పెట్టే భోజనం కానీ వాళ్ళకి ఇచ్చే ఆతిథ్యము కానీ సమస్తం ఒక డిఫరెంట్గా ఉంటుంది. మా అమ్మ మిగతా అంతా కూడా మాకు మామూలు భోజనమే, మామూలు వ్యవహారమే, మామూలుగానే ఉంటాం, మామూలుగా. కానీ సేవకులు వస్తే మాత్రం వాళ్ళని ఎంతో ఘనంగా ప్రేమిస్తుంది మా అమ్మ. ఎందుకుమా ఇదంతా, మనకున్నదే కొంచెము, నీకు వచ్చేదే 400, ఎందుకుమా నువ్వు ఇదంతా చేస్తావు అంటే, రే నా కోసం కాదురా నేను చేసేది, మీకోసం చేస్తున్నాను అంటున్నాను. ఎందుకనంటే సేవకులకు పెడితే దేవునికి పెట్టినట్రా, మనము సేవకులకు ఇస్తే దేవునికి ఇచ్చినట్రా, వాళ్ళను ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్రా. దేవుని వాక్యం ఉందిరా, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనునని. వాళ్ళని చేర్చుకుంటే యేసయ్యను చేర్చుకున్నట్రా మనము. అందుకని నేను ఇదంతా చేసేది నా కోసం కాదు, నా తర్వాత మీకోసం చేస్తున్నాను, మీ పిల్లల కోసం చేస్తున్నాను అనేది మా అమ్మ. ప్రతి నెల ఆ రేషన్ బియ్యము సంచిలో కట్టి ఆమెకొచ్చిన దాంట్లో 10% డబ్బులు ఆ బియ్యంలో పెట్టి మూట కట్టి ఒక ₹10 ఇస్తే నేను అద్దె సైకిల్ తీసుకొని 7 కిలోమీటర్లు తొక్కుంట పోయి ఆడ 10% ఆ డబ్బులు ఆ బియ్యము ఆయనకిచ్చి ప్రార్థన చేయించుకొని వస్తుండేవాడిని. ప్రతి నెల అంత కరువులో కూడా, అంత బీదరికంలో కూడా దేవుని విషయంలో మా అమ్మ నమ్మకంగా బ్రతికింది. అదంతా ఈరోజు కొన్ని లక్షల రూపాయలు, చెప్పాలంటే కోట్ల రూపాయల ఆస్తులు అనుభవిస్తున్నటువంటి రోజులు ఇవి. అన్నకు తెలుసు, అక్కోళ్ళకు తెలుసు మా కుటుంబాల గురించి. ఎంత పేదరికంలో ఉన్నామో దేవుడు ఇప్పుడు అంత ధనవంతుల స్థితికి తీసుకొని వచ్చాడు. ఇది మా గొప్పతనం కాదు. సేవకులను ప్రేమిస్తే, దేవుని ప్రేమిస్తే, మనం చేయాల్సింది చేస్తే, దేవుడు చేసే ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాను నేను, అంతే. డప్పా మాటలు కాదు. మా కుటుంబాల గురించి వాళ్ళకి తెలుసు, లేస్తే చూస్తారు కాబట్టి చెప్తా ఉన్నాను. అంత ఆశీర్వదించబడ్డాము గల కారణము దైవజనులను ప్రేమించాం, దేవుణ్ణి ప్రేమించాం. వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద, వాళ్ళకి ఇవ్వాల్సిన ఘనత, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు అలా వాళ్ళని రిసీవ్ చేసుకోవాల్సినది అంతా కూడా వాళ్ళని ఎలా ఇది చేయాలా అట్లా చేసుకుంటూ రావడం ద్వారా దేవుడు ఆయనకు చేసినట్లు అన్నాడు. కాబట్టి అది మరలా మాకు ఏది విత్తామో అంతకు 100 రెట్లు మేము అనుభవిస్తూ ఉన్నాం ఆ జీవితాన్ని, ఆ ఆనందాన్ని మేము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చాలామంది చాలా చిన్న చూపుగా మాట్లాడుతూ ఉంటుంటారు. వాళ్ళకి ఏమి లేండి, చూడు టక్కు చేసుకొని వచ్చిండు అంటారు, చూడు కారు వేసుకొని వచ్చిండు. వాళ్ళకంగా మనం కానుకలు ఇవ్వాలన్నా, మనం ఇచ్చే 100-200 ఏం సరిపోతాయని మాట్లాడుతూ ఉంటుంటారు. ఇచ్చేది వాళ్ళకు కాదు, ప్రభువుకి ఇస్తున్నాం మనం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రభువుకి ఇస్తే తిరిగి ఇస్తాడు ఆయన, 30 60 100 ఇస్తాడు ఆయన. మన చేతులు చిన్నవి, ప్రభువు చేతులు పెద్దవి. మనం ఇస్తే చిన్న చేతులతో ఇస్తాం, ప్రభువుది మాత్రము ఆకాశము నా సింహాసనము. ఎంత పెద్ద దేవుడు ఆయన చెయ్యి ఎంత పెద్దగా ఉంటుంది. ఆయన ఎప్పుడు ఇస్తాడో తెలుసా? నువ్వు ఇచ్చిన వెంటనే ఇంటికి వచ్చే మీయడు ఆయన. నీ అవసరత టైంలో, నీ ఆపద కాలంలో, నీకు నిజంగా అవసరత వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అప్పుడు చూపిస్తాడు ఆయన ప్రేమను నీ ఎడల. కొడండి చప్పట్లు. అప్పుడు చూపిస్తాడు నీ పట్ల ప్రేమ. అప్పుడు ఎలా ఆదుకుంటాడో క్రియారూపకంగా చూపిస్తాడు. మనం ఆదివారం కదా ఇచ్చి వెళ్ళిపోయాం, సోమవారం కల్లా మనకు రావాలంటే రావయ్యి. మన ఆశీర్వాదాన్ని మనం దాచుకున్నట్లు అవంతా కూడా. ఆమేన్, 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 ఆమేన్. అంతే. దేవుడు తగిన సమయంలో, ఎందుకంటే ఇప్పుడు మనం పొలంలో వెళ్ళి విత్తనాలు నాటుతాం. విత్తనాలు నాటి ఈరోజు నాటి రేపు వచ్చి ఒక 10 మందిని తెచ్చుకొని కోత కోసుకొని వెళ్ళి అమ్ముకుంటామా? ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం? మినిమం ఒక 3 months ఆర్ 6 months. కొన్ని పంటలు సంవత్సరం. కానీ రిటర్న్ బ్యాక్ వస్తుందా రాదా? తప్పకుండా దీవెన వస్తుంది. అలాగనే ఉంటుంది. దేవునికి స్తోత్ర. కాబట్టి ఈ ఆశీర్వాదం అనేది మనతో ఆగిపోకుండా మన తర్వాత మన సంతానం మీదకి వస్తుంది దీవెన. ఆమేన్. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్. మూడవది, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి విడువక ప్రేమిస్తున్నాడు ఆయన. విడువక చెప్పండి ఎలా? విడువక.
ఏ స్థితిలోనైనా మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఆమెన్ చెప్పాలా? ఏ స్థితిలోనైనా, మనం హాస్పిటల్లో ఐసీలో ఉన్నా, ఆపరేషన్ థియేటర్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఆటోలో పనికి వెళ్తున్నా, ఇంట్లో ఒంటరిగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఏమన్నాడు ఆయన? ఒకని తల్లి కదా, అది కాదు మ్యాటర్. తల్లి తన చంటి పిల్లనైనా, అది ఫిల్ ఇన్ ద బ్లాంక్. తల్లి తన చంటి పిల్లనైనా ఒకవేళ, ఇన్ కేస్, పర్ హ్యాప్స్, ఒకవేళ మరుచునేమో. మరుస్తుందా? బిడ్డ పుట్టి 1 వారం 10 రోజులైంది. ఇప్పుడు మీరే వినాల్సింది, మీరేగా పాలిచ్చేది. మరి వినండి, బిడ్డ పుట్టి 1 వారం 10 రోజులైంది. ఆ బిడ్డని ఎట్లా చూసుకుంటారు మీరు? అంతకు మించి మాటలు సరిపోవులే అవి. నా బుజ్జి కొండ, నా బంగారు, నా జిలేబీ, నా జాంగిరి, ఈ కొండ నీదే, ఈ బండ నీదే, మేకలూరుపల్లె టోల్గేట్రా నువ్వు అని చెప్పేసి ఏ ముద్దులాడతారో అవన్నీ మర్చిపోతారా? నో, డిడెంట్ ఫర్గెట్. మర్చిపోతారా? అబ్బా వాడి అంత 1-2 కూసుంటున్నా యాందమ్మా నా పిల్లోడు నేను అడుక్కుంటా అని చెప్పి వాడిని మామూలుగా ఉండదు, మొఖాన్నే పోపించుకుంటుంటారు. వాడు పైకి ఎత్తుకున్నప్పుడల్లా మొఖాన్ని పోతుంటాడు వాడు. అయినా బట్ ఏ గ్రేట్ లవ్, మదర్స్ లవ్. కానీ అటువంటి బిడ్డను కూడా ఒకవేళ మర్చిపోతారా అసలు? చెప్పండి, మీరు చెప్పండి ఆన్సర్. మర్చిపోతారా మీరు? మర్చిపోరా? నిజమేనా? మీరు బీభత్సంగా పాలు ఇచ్చి అలసిపోయి నైట్ నిద్రపోయేటప్పుడు వాడు కింద పడి అన్నప్పుడు మీరు మర్చిపోబట్టే కదా వాడు మంచం మీద నుంచి కింద పడ్డది. మర్చిపోరా? వావ్, ఏదమ్మా మర్చిపోరా మీరా? మర్చిపోబట్టి కదా వాడు పడ్డది మంచం మీద నుంచి నైట్. అందుకే ప్రభు అన్నాడు, ఒకవేళ తన చంటి పిల్లలైన తన తల్లి మరుస్తుంది కానీ నేను నిన్ను మరచిపోను. కొట్టి చెప్పట్లు, అది మ్యాటర్. అసలు నేను నిన్ను మరచిపోను. ఏ స్థితిలో కూడా నేను నిన్ను మరచిపోను బిడ్డ. నేను మరచిపోయాను, అందుకు ఇలాంటి జరుగుతున్నాయి నీ జీవితంలో అని అనుకుంటున్నావేమో. నీ ప్రార్థన నేను వినట్లేదు, అందుకు నా జీవితంలో ఇలా జరుగుతున్నాయి అనుకుంటున్నావేమో. కాదు కాదు కాదు, ఎన్నడూ మరిచిపోడు ఆయన. ఏ పరిస్థితిలో కూడా మరిచిపోడు ఆయన. మనం మరిచిపోయి ఒక్కొక్కసారి తిరుగుతూ ఉంటుంటాం, మనం విడిచిపెట్టి తిరుగుతూ ఉంటుంటాం. మందిరాన్ని, సేవకుని, కుటుంబాన్ని, గ్రామాన్ని మనం విడిచిపెట్టి తిరుగుతుంటుంటాం. కానీ దేవుడు మాత్రం ఎన్నడూ మన కుటుంబాలను, అందుకే అన్నాడు, నిన్ను విడువక 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 విడువక. 9వ కీర్తన 10వ వచనంలో అంటాడు, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. నిన్నెవరైతే ఆశ్రయిస్తారో, నీ సన్నిధికి ఎవరైతే వస్తారో, నీ సన్నిధిని ఎవరైతే వెంబడిస్తారో, నీ మార్గాల్లో ఎవరైతే నడుస్తారో, నీవు విడిచిపెట్టువాడవు కావు. దేవుడు మన కుటుంబాలను విడిచిపెట్టడని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆమేన్. ఏం చేస్తున్నాడు దేవుడు? మామూలుగా మనకు ఒక పాట బాగా వచ్చిన పాట ఉంటుంది, ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని. భార్యాభర్తల మధ్య వికసించిన వాడిపోయి రాలును త్వరలో మోడలా. ఎన్నాడెన్నడు మారనిది నా యేసు
యేసుని ఎన్నాడెన్నడు వీడనిది, ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ. కదా, నిజమా కాదా? అంతే. ఎప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒక 2 విషయాలు ప్రార్థన చేయండి. ప్రతిరోజు ప్రార్థన చేస్తారు మీరు, తప్పకుండా చేసే ప్రతిసారి 2 మాటలు పలుకుతూ మిగతా ప్రార్థన చేయండి. ఏంటి ఆ 2 మాటలు అంటే, దేవా నీవే మాకు దిక్కు. చెప్పండి. రెండవది, దేవా నీవే మాకు సహాయకుడవు. ఈ 2 ప్రతి ప్రార్థనలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? రాజులకు సైన్యాలున్నా కూడా ఈ ప్రార్థన చేశారు. వాళ్ళు సైన్యాన్ని నమ్ముకోలేదు. దేవా నీవే మాకు దిక్కు అన్నారు, నీవే మాకు సహాయకుడు అన్నారు. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశారు. అప్పుడు గొప్ప గొప్ప విజయాలు పొందారు, సైన్యములను జయించారు. దేవుడే వారి పక్షమున యుద్ధములు చేశాడు. దేవుడు మన పక్షముల దేవదూతలు యుద్ధము చేయాలంటే మనము దేవా నీవే మాకు దిక్కని చెప్తుండాలి. ప్రతిరోజు నీవే మాకు సహాయకుడు అని చెప్తుండాలి. ఎందుకనంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మన మీదున్న ఏ శాపమైనా కొట్టివేయబడుతుంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన తర్వాత మన సంతానమును కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి విడువక మన ఎడల కృప చూపుతూనే ఉంటాడు ఆయన. బిడ్లారా, మీరు ఏం భయపడాల్సిన పని లేదు. ఎలా వెల్లడిపరిచాడు అని అంటే, కల్వరి శిలువలో ఆయన తన ప్రాణము పెట్టడం ద్వారా ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టడు. అలాగే మనం ఆయనతో కలిసి ఈ ఆధ్యాత్మిక పోరులో జీవితంలో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన రాకడ సమీపముగా ఉంది. ఆయన రాకడ సూచనలు బహు స్పష్టంగా కనపడుతున్నాయి. నేడో రేపో అన్నట్లుగా ఉంది పరిస్థితి. కాబట్టి మనందరం భయభక్తులు కలిగి చాలా జాగ్రత్తగా ఉండి ప్రభు రాకడను దృష్టిలో పెట్టుకొని భక్తి చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మంచిది. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం. మెలుగుతున్నారు కదా అందరూ? రాజన్న కదా వాక్యం చెప్పింది, నిద్ర ఎట్లా వస్తుంది? దేవుని కృపలో సహోదరుడు చదువుతున్న దినాల నుంచి పరిచయం, సేవకు మరి ఏలియన్లతో ప్రారంభించిన దినాల నుంచి పరిచయం ఉంది. చాలా చక్కగా దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక ద్వారా తన కాళ్ళపై తను నిలబడి, అంటే ఇప్పుడు ఆయన కాళ్ళలాగా వేరే కాళ్ళతో తిరుగుతున్నది కాదు, ఒక సొంత మినిస్ట్రీ, సొంత పరిచర్య, అనేక విధాలుగా దేవుడు ఎంత ఆశీర్వదించాడో. ఆయన శరీరాన్ని అంత నలగొచ్చాడు. నేను ముందే చెప్దామనుకున్నాను కానీ సోదరుడే చెప్పాడు. ఎంత 2 times ఆపరేషన్ జరిగినప్పుడు యాక్చువల్గా ఆ సమయంలో ఆయన కారు మన గ్యారేజ్లో ఉంది. నేను ఫోన్ చేస్తూ ఉన్నాను, బ్రదర్ మరి కారు గ్యారేజ్లో ఉంది కదా, మీరు అమౌంట్ పంపిస్తే నేను దాన్ని రిపేర్ చేయిస్తాను, దాని సామాన్లు అవి తెప్పించాలి అది అంటున్నాను. అప్పుడు యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నాడు, బట్ కానీ నాకు తెలియదు. నేను ఆ సమయంలో అన్న దగ్గర సహోదరుడు ఉన్నాడు. ఫోన్ చేసి, బ్రదర్ ఏంటి అన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏంటి పరిస్థితి అంటే, అన్న ఆపరేషన్ జరుగుతుంది ఇట్లా అని. సెకండ్ డే మళ్ళీ తనే చేశాడు, అన్న ఇట్లా ఉన్నాను నేను అని. అని చెప్పొద్దా రాజు నాతో, నేను చూసుకునేవాడిని కదా అన్నప్పుడు, కాదులేనా నేను సెకండ్ డే మీతో మాట్లాడదాంలే అని నేను అన్నప్పుడు నాకు అనిపించింది 2 times అంత భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ నుంచి
దేవుడు నిలబెట్టుకున్నాడు. అంటే ఇంకా ఘనమైన పనులు ఉన్నాయి చేయవలసినవి, ఇంకా అనేక ఘనకార్యములు. చాలామంది అంటుంటారు, మీరు పాస్టర్లు కదా, మీకు ఎందుకు వస్తాయి రోగాలు? మీరు నమ్మకమైన సేవ చేస్తే, మీరు భక్తిగా ఉంటే అవన్నీ ఏం కాదండి. ఇది మట్టి శరీరము. ఈ మట్టి శరీరము ఎవరినైనా కూడా రోగానికి అపవాది చేత బాధించబడుతూ పీడించబడుతూ అనేకమైనటువంటి అనారోగ్యములు వస్తూ ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి చాలామంది చాలా రకాలుగా సేవకులు ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. నేడుదేమో నా సమాధానం అక్క చెప్పినట్లుగా ఒక మాట చెప్పింది, చాలా శ్రేష్టమైన సంగతి. సేవకుని మనస్సు నొప్పించకూడదు. ఏ సేవకుడు కూడా తన మనస్సులో ఉన్న బాధను ఎవరితో వ్యక్తపరచడు. ఏ విశ్వాసి ఎలా మాట్లాడినా, ఏ విశ్వాసి సేవకుని ఇబ్బంది పెట్టినా సేవకుడు సూటిగా వచ్చి చెప్పలేడు. ఆ రోజు రాజు హాస్పిటల్లో ఉన్నప్పుడు బ్రదర్ అన్నా ఇట్లా అన్నప్పుడు నేను నిజంగా చాలా బాధపడ్డాను. ఏంటి ప్రభువా, మరి చిన్న బిడ్డలు యవ్వన కాలం నుంచే నీ కాడి మోస్తున్నాడు అని నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుని కృపలో దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా బలమైన కార్యములు, అనేక కార్యములు. ఎందుకనగా యవ్వనుడే కదా, ఇంకా వయసు ఉంది, చాలా చాలా వాడబడాలి. మరి ఇంకా అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ చాలా చాలా దూర ప్రాంతాలు వెళ్తుంటాడు. వెళ్తున్నప్పుడల్లా అన్న పలానా దగ్గర ఉన్నా పలానా దగ్గర ఉన్నా అని చెప్తూ ఉంటాడు. అటువంటి గొప్ప పరిచర్య చేస్తున్నాడు. కనుకనే దేవుడు ఇంకా ఆరోగ్యమును ఆయుష్ని ఇచ్చాడు, ఇంకా బలమైన సాధనముగా వాడుకుంటాడు. ఆమేన్. మంచిది బ్రదర్, చక్కని మరి సందేశమును అందించినటువంటి బ్రదర్కి సంఘపక్షంగా కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనగా ఈ 40 దినముల మరి శిలువ ధ్యానములు రక్షణ సువార్త సభలు లాగా అనిపిస్తున్నాయి నాకు. ప్రతిదినము ఊహించని రీతిగా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఏదో ఒక ఆశ, ఒక తృష్ణ ఇచ్చాడు దేవుడు. ఆ రీతిగా కొనసాగిస్తున్నాడు. సేవకులు సహకరిస్తున్నారు, విశ్వాసులైన మీరు కూడా సహకరిస్తున్నారు. అందుని బట్టి దేవునికి నేను ఎల్లప్పుడూ స్తుతులు చెల్లిస్తూనే ఉంటాను. మంచిది. మరి ప్రార్థన చేసుకొని ఈనాటి ఈ యొక్క కోడికను ముగించుకుందాము. తల నుంచి ప్రార్థనలోకి వంచుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, మా స్తుతులపైన ఆసీనుడా, సర్వాధికారి, నీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఈ యొక్క శిలువ ధ్యానములలో నాయనా నీ దాసులు మా ప్రియులు నాయనా మరి మంచి రాజు గారిని మీరు ఎత్తి పట్టుకొని నాయనా ఈనాటి వర్తమానమును నీ బిడ్డలతో ఏమి మాట్లాడాలో, నీ బిడ్డలకు ఏది అవసరమైందో నీ దాసుని మీరు అభిషేకించి నిలవబెట్టుకొని ఉన్నతమైన ఉపదేశమును బోధించిన దేవా మీకు స్తోత్రములు. నాయనా నీ కుమారుడికి అవసరమైనటువంటి బలమైన ఆరోగ్యమును దయచేయండి. అనేక ప్రాంతములు విరివిగా నిన్ను గురించిన సువర్తమానమును ప్రకటించటం కావాల్సిన శక్తిని దయచేయండి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఏ అక్కర కలిగినారో మీ నామములో తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. నాయనా ఈ రీతిగా ప్రభువా చేరు వచ్చిన సంఘమును బట్టి నాయనా ఈ రీతిగా ప్రభువా ఈ 40 దినముల నాయనా శుభవర్తమానములను అందించుటకు మీరు ఎవరినైతే ఎన్నిక చేసుకున్నారో వారి ద్వారా మీరు అందిస్తున్న ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఇది ఈ సమయం అంతా ప్రభువా మరి మీ చేతుల్లో ఉంచుకొని ప్రతి అపవాది శోధనను బంధించి ఉన్నతమైనటువంటి ఉపదేశములను మీరు అందించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా మరి ఆయా ప్రాంతంలో వచ్చిన బిడ్డలు నీ దీనదాసులు నాయనా మరలా తిరిగి ప్రయాణం నీ కృపతో కాపుదల తోడించి నడిపించమని నాయన ఇదిగో ఈ రాత్రికాలపు దీవెనలతో ప్రతి బిడ్డను నింపి మీ దాసులు ఏమైతే బోధించాడో, మీరు ఏమైతే మాట్లాడించారో, మాట్లాడిన ప్రతి మాటను నెమరేసుకుంటూ ఇంకా సరిచేసుకోలేని జీవితాలను సరిచేసుకొని నీకు ఇష్టలుగా బ్రతుకుటకు ఈ కడవరి దినాల్లో ఒక నూతన తీర్మానం కలిగిన బిడ్డలుగా ఉండకు కృప చూపమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట
వందనాలు చెల్లిస్తున్నాము.